ఈరోజు మనం ఈ వీడియోలో వామన జయంతి కథ గురించి తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేయగా అమృతం లభించింది. ఆ అమృతాన్ని దేవతలు దక్కించుకున్నారు. అది ఓర్వలేని రాక్షసులు దేవతలపై దండెత్తారు. ఆ యుద్ధంలో రాక్షస సైన్యం చక్రవర్తి బలి ఓడిపోయాడు. అప్పుడు బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించి త్రిలోకాలను జయించగల శక్తిని సంపాదించాడు. తరువాత బలిచక్రవర్తి దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని ఓడించి స్వర్గంపై తన అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు దేవతలతో సహా దేవేంద్రునికి దిక్కుతోచక అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అదితి తన భర్త కశ్యప ప్రజాపతిని ప్రార్థించింది. పతిదేవుని ఆదేశానుసారం ఆమె పాటించిన అనుష్ఠానం ద్వారా భగవానుడైన శ్రీ మహావిష్ణువు భాద్రపద మాసంలో శుద్ధ ద్వాదశి రోజున వామనుడుగా జన్మించాడు. బాలబ్రహ్మచారిగా దండకమండలాలు ధరించిన వామనుడు బలిచక్రవర్తిని కలవడానికి బయలుదేరాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రుని ఆధ్వర్యంలో యజ్ఞాలు నిర్వహిస్తున్నాడు. బలి గొప్ప దానశీలుడు. శతయజ్ఞం చేస్తున్న బలిని వామనమూర్తి కలిశాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి మహదానందపడ్డాడు. బలిచక్రవర్తి వామనుణ్ణి ఏమి కోరుకుంటావు అని అడిగాడు. అప్పుడు వామనమూర్తి, బ్రహ్మచారినైన నాకు సిరి సంపదలు అక్కర్లేదు, 3 అడుగుల భూమి దానమిస్తే చాలు అని చిరునవ్వులు చిందిస్తూ తను వచ్చిన కార్యాన్ని వ్యక్తం చేశాడు. ఇది విన్న శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని అడ్డుకోబోయాడు. కాని బలిచక్రవర్తికి మాట తప్పటం ఇష్టం లేదు. వామనునికి దానంగా 3 అడుగులు ధారపోశాడు. మరుక్షణమే వామనుడు విరాట్ స్వరూపుడై 1 అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని కప్పి 3వ పాదం మోపడానికి చోటెక్కడా అన్నట్టు బలిచక్రవర్తి వైపు చూశాడు. అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సు చూపించాడు. వామనావతారంలోని విష్ణువు తన పాదాన్ని రాక్షసరాజు తలపై ఉంచి అతన్ని